హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీ అందరికీ చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుందండి. అంటే టాటా స్టాక్స్లో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ద గ్రేట్ హానరబుల్ రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత చాలామందికి టాటా స్టాక్స్ పడిపోయాయి. వాటిల్లో ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోయే స్టాకు టాటాలో ఉన్న అన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన ఒకటే, ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన ఒకటే అన్నంత రేంజ్లో ఉంటుందన్నమాట. ఎందుకు అంటే నేను అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఉంది దానికి రీజను సోర్స్ ఉంది. సో ఆ కంపెనీ ఏంటి, ఎందుకు ఇంతలా చెప్తున్నానో ఒకసారి చూద్దాం. రైట్, ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే టాటాలో మనందరికీ తెలుసండి చాలా కంపెనీస్ ఉన్నాయి. సో జంషెడ్జీ టాటా గారు స్టార్ట్ చేసిన ఈ సామ్రాజ్యంలో రతన్ టాటా గారి వరకు ఎక్స్టెన్షన్లో ఇంట్లో గుండు సూది నుండి ఫ్లైట్ దాకా చాలా ప్రోడక్ట్స్ని రతన్ టాటా గారు బిల్డ్ చేశారు, టాటా గ్రూప్స్ బిల్డ్ చేశారు. సో వీటిలో అందరికీ చాలా మన స్టాక్స్లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. దేంట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అనమాట. ఇందులో నేను స్పెషల్గా తీసుకున్న కంపెనీ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు చెప్పబోయే కంపెనీ అదే టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. అసలు ఇదేంటి టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏంటయ్యా అంటే ఇది ఒక ఎన్బిఎఫ్సి అండి. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అనమాట. ఎన్బిఎఫ్సిగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో దీంట్లో మెయిన్గా సో అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఒక్క నిమిషం మీకు స్క్రీన్ షాట్ టాటా ఇన్వెస్ట్మెంట్ వెబ్సైట్ కాకుండా పేజెస్ పెడితే ఇంకా క్లారిటీ వస్తుంది. అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది చాలామందికి డౌట్ అనమాట. అసలు ఏంటి ఇన్ని టాటా పవరు, సో టాటా మోటార్స్, ఇలా ఇన్ని కంపెనీలు ఉన్నప్పుడు నేను ఈ కంపెనీనే ఎందుకు చెప్తున్నాను అని చాలామందికి డౌట్ వస్తుంది. సో చెప్తానండి రీజను. రైట్, సో మేజర్గా ఈ కంపెనీ ఏం చేస్తున్నాయా అంటే మెయిన్గా ఈక్విటీ షేర్స్లో, అలాగే ఈక్విటీ రిలేటెడ్ సెక్యూరిటీస్లో, డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో, లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ కంపెనీస్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. మనం కాదు, ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో దీంతోపాటు దీనికి మెయిన్గా ఇన్కమ్ సోర్స్ ఏంటయ్యా అంటే డివిడెండ్స్, ఇంట్రెస్ట్, ఈ ఇన్వెస్ట్మెంట్స్ని అమ్మడం, కొనడం, వీటి నుండి మెయిన్గా ఉన్న ప్రాఫిట్స్ అనమాట. దీంతోపాటు మ్యూచువల్ ఫండ్స్, హోల్డింగ్ కంపెనీస్లో ఫ్లోటింగ్ ఉంటుంది. ఇది క్లోజ్డ్ ఎండ్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అయ్యి మరి ఈ వర్క్ చేస్తుంది. టాటా గ్రూపు 1937లో ప్రమోట్ చేసిన ఈ కంపెనీ 1959లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా ట్రేడ్ అయిందండి. సో ఈ కంపెనీ పోర్ట్ఫోలియోలో బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, మోటార్ వాహనాలు, ఐటీ, మెటల్స్, ఇన్ఫ్రా, హెల్త్ కేర్, సో ఇలా టాటాలో ఉన్న డిఫరెంట్ కంపెనీస్లో ఇది పెట్టుబడి పెడుతుంది. బయట కంపెనీస్లో పెట్టడమే కాదు, సో మనందరికీ తెలిసిన ఫేమస్ కంపెనీస్లో కూడా టాటా కంపెనీస్లో పెట్టుబడి పెడుతుంది. అంటే అవి ప్రాఫిట్స్ వచ్చినాయి అంటే ఆబ్వియస్లీ ఇది ప్రాఫిట్ వచ్చినట్టే కదా. సో కొన్ని ఇయర్స్ బ్యాక్ బుక్ వాల్యూ సుమారు 3,000 కోట్లు ఉందండి. సో మార్కెట్ వాల్యూ 20,700 కోట్లు దాకా ఉంది అని కంపెనీ ప్రొఫైల్లో చూపెట్టారు. కాకపోతే ఇది ఒక అండర్లేయింగ్ ఇన్వెస్ట్మెంట్స్గా మార్క్ టు మార్కెట్ గెయిన్గా ఉందన్నమాట. సో ఇది ఒకప్పుడు చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది టాటా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. కాకపోతే తర్వాత స్ప్లిట్ అయిపోయి దీని ప్రైస్ అంతా తగ్గిపోయిందండి. స్ప్లిట్ అయిపోయి 1:10గా స్ప్లిట్ అయిపోయి ప్రైస్ తగ్గిపోయింది. సో ఇప్పుడు ఈ తగ్గిన ప్రైస్ నుండి కూడా ఇది హై నుండి బాగా పడిపోతూ ఇప్పుడు 703 అంటే లోకి వచ్చేసింది. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఇది సో 1000 నుండి 700కి వచ్చేసింది. సో దీస్ ఆల్ ఆర్ ద బయింగ్ లెవెల్స్ అనమాట. అంటే 720 అబోవ్ వచ్చింది అనుకోండి, బై చేయొచ్చు. ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైం ఈ కంపెనీ అనేది వేలల్లో ఉన్న ప్రైస్ అండి, స్ప్లిట్ అయ్యి ప్రైస్ తక్కువకి వచ్చింది. ఎందుకంటే టాటాలో ఏ కంపెనీ, ఇప్పుడు టాటా పవర్కి వీళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అదర్ కంపెనీస్కి వీళ్ళు బ్యాక్ సోర్స్గా ఉంటారు. మరి ఇవన్నీ చేసేటప్పుడు ఆ కంపెనీలకి లాభాలు వస్తే ఈక్విటీ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి వీళ్ళకి లాభాలు వస్తాయి కదా. సో దాని ప్రకారం ఖచ్చితంగా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒక మంచి కంపెనీ. అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా టాటాలో ఇన్వెస్ట్ చేసి కన్ఫ్యూజ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని క్లియర్గా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని ఫోకస్ చేసుకోవచ్చండి. సో
దీంట్లో ఏంటంటే మేజర్గా డివిడెండ్స్, పేయింగ్ బ్లూ చిప్ కంపెనీస్లో ఎక్స్ప్లోజర్ ఉండడం వల్ల డివిడెండ్స్ కూడా కొంచెం ఇస్తూ ఉంటుంది. సో మార్కెట్ కరెక్షన్స్, టాటా స్టాక్స్లో వాల్యుయేషన్ కరెక్షన్స్ ఉంటే తప్ప దీంట్లో పెద్దగా డిఫరెన్స్ అనేది తెలియదు. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మంచి స్టాకు, బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 720 అబోవ్ ఇన్వెస్ట్ చేసుకుంటే నామినల్గా 800, మీరు 2 to 3 years కింద ఆగితే మినిమం 2000 నుండి 3000 ప్రాఫిట్ వరకు వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్క స్టాక్ మీద. సో నెక్స్ట్ యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ రాస్తే దాన్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తామండి. అయ్యప్ప గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెల్క్యూ డ్రగ్ షేర్ 0.94 దగ్గర 2022 షేర్స్ కొన్నాను సార్. యావరేజ్ చేయవచ్చా లేదా ఇలాగే మెయింటైన్ చేస్తే ఏమైనా లాస్ ఉంటుందా ప్లీజ్ చెప్పండి. సో 22,000 యావరేజ్ ఏం చేయొద్దు, వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ప్లీజ్ డోంట్ డూ యావరేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక 50 పైసాయే కాబట్టి బౌన్స్ అయితే వచ్చేస్తుంది. యావరేజ్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మీరు చాలా ఎక్కువ క్వాంటిటీలోనే ఉన్నారు, మళ్ళీ ఎక్కువ ఫండ్ అవసరం లేదు. ఎలక్ట్రానిక్స్ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ అండి. తిరుపతిరావు గారు, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సాయిరామ్ గారు, రోటో పంప్ షేర్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ప్రమోటర్స్ వాటాలు పెంచుకుంటున్నారు. సో శక్తి పంప్స్, రోటో పంప్స్, సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ బాగున్నాయండి. కంపెనీస్కి ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఈరోజు కూడా 5%, ₹5 పెరిగింది. సో ఇంకొంచెం పెరిగే అవకాశం కూడా ఉంది. కంపెనీ ఫండమెంటల్గా, ఫైనాన్షియల్స్గా ఇవన్నీ కూడా మంచివే చేస్తూ ఉన్నాయి. పంప్స్ ప్రొవైడింగ్ వీటికి సంబంధించి కంపెనీ అయితే ఈ వాటర్ ట్రీట్మెంట్స్కి సంబంధించిన కంపెనీస్కి ఉపయోగపడే వర్క్ చేసే ప్రతి దాంట్లో కూడా ఫ్యూచర్లో ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గిరిప్రసాద్ గారు, ఫ్యూచర్ అయితే రోటా పంప్స్కి ఇబ్బంది లేదు, 90 దాకా టార్గెట్ ఉంది. రత్నవీర్ ప్రెసిషన్స్ ఇంజనీరింగ్ ఎంత ప్రైస్ ఎంట్రీ అవ్వచ్చు అన్న గిరిప్రసాద్ గారు. రత్నవీర్ ప్రెసిషన్స్, సో ఇది కరెంట్లీ 159 ఉందండి. సో మీరు బెటర్ ఏంటి అంటే ఇంకొంచెం వెయిట్ చేసి, సో ఆల్మోస్ట్ 147 ఆ రేంజ్, మినిమం 147కి వచ్చినప్పుడు ఎంటర్ అయితే బెటర్, లేదంటే 165 అబోవ్ ఎంటర్ అయితే బెటర్. ఇంకా పడే అవకాశమే ఉంది, కంగారు పడొద్దు. పడుతుంది, పడ్డ తర్వాత ఎంట్రీ తీసుకోండి, కంగారు పడొద్దు. శుభ సాయంత్రం సార్. లాంగ్ టర్మ్కి 2 పెన్నీ స్టాక్స్ చెప్పండి సార్. నేను వీడియోలో చెప్పింది పెన్నీ స్టాకే సార్, ఫార్మా స్టాకు. వెల్ క్యూర్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో చలారావు గారు, ట్రయల్ షేర్స్ 270లో 300 షేర్స్ కొన్నాను, ఈ షేర్ కోసం చెప్పండి సార్, ఉంచమంటారా సెల్ చేయమంటారా. ట్రయల్ 270. సో ఉంచండి, పర్వాలేదు. అవి రైట్స్ ఎంటిటీలో ఉన్నాయి, ప్రాబ్లం ఏమీ లేదు. ఉంచండి, దాన్ని ఏం చేయదు, కొన్ని రోజులు ఓపిక పట్టండి. సులోచన అవుతు గారు, సార్ ప్రాజ్ ఇండస్ట్రీస్ 60 షేర్స్ 510 దగ్గర కొన్నాను, యావరేజ్ ఎక్కడ చేయాలో చెప్పండి ప్లీజ్. యావరేజ్ 350 అబవ్ వస్తే చేయండి అండి. 350 అబవ్ వస్తే యావరేజ్ చేయండి. సో మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, ఓపిక పట్టండి. 800 దాకా టార్గెట్ ఉంది, ఖచ్చితంగా మీరు యావరేజ్ చేయాల్సిందే. కొండకయ్య గారు, గుడ్ మార్నింగ్ సార్జీ. గురువు గారు, గురూజీ థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. మయామ్ గారు, సార్ అదానీ పవర్ని 150 దగ్గర యావరేజ్ ప్రైస్లో 400 షేర్స్ కొన్నా, 4400 లాస్ట్లో ఉంది. లాంగ్ టర్మ్కి చిల్డ్రన్స్ కోసం యావరేజ్ చేయమంటారు ప్లీజ్ అండి. ఏం యావరేజ్ చేయొద్దు. సో అదానీ పవర్ని అలాగే ఓపిక పట్టుకోండి, ఎటువంటి యావరేజ్ ఏం అవసరం లేదు, జస్ట్ ఓపిక పట్టుకోండి. అదానీ స్టాక్స్ ఎలా అంటే కొంచెం బజ్ కింద స్టార్ట్ అయింది అనుకోండి, చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు యావరేజ్ చేసినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, యావరేజ్ చేయొద్దు. రంగరాజు గారు, సార్ ప్లీజ్ టెల్ అబౌట్ ద ఉజా గ్లోబల్, ప్రోస్టామ్, ఐఆర్బి, గ్రీన్ పవర్. రంగరాజు గారు ప్లీజ్ డైలీ అందరికీ ఒక్కొక్క స్టాక్ గురించి చెప్తాను, నెక్స్ట్ రేపటి వీడియోలో రాయండి, చెప్తాను ఉజా గ్లోబల్. సో ఇది కూడా
ఒక మంచి పెన్నీ స్టాక్ అండి. 12 అబోవ్ వస్తే కొనండి. ఒక ఈ గ్రీన్ ఎనర్జీలో మంచి మూమెంట్ ఉన్న స్టాకే. 12 అబోవ్ వస్తేనే కొనండి, లేకపోతే మాత్రం కొనొద్దు. కంపెనీ ఓకే, 12 అబోవ్ కొనండి. టార్గెట్ మీకు 15-16, ఎక్కువ క్వాంటిటీస్ తీసుకుంటే 15-16, లాంగ్ టర్మ్కి అయితే ఓకే అండి. కే రాము గారు, గుడ్ ఈవినింగ్ సార్. వారి ఎనర్జీ టెక్నాలజీస్ 1856లో తీసుకున్నాను, 28 షేర్స్, బట్ నౌ యావరేజ్ ప్రైస్ టెల్ మీ సార్. 960 అబోవ్, 960 అబోవ్, 967 అబోవ్ కనుక తీసుకోండి. దట్ ఈస్ ద యావరేజ్ ప్రైస్. యావరేజ్ చేయాల్సిందే అండి. మీరు యావరేజ్ చేయకపోతే మాత్రం ప్రాఫిట్ లోపలికి రారు. యావరేజ్ క్వాంటిటీస్ ఇంకో 22 తీసుకోండి. ఒక 200-300 ఒక్కొక్క షేర్ మీద ప్రాఫిట్ రాగానే అమ్మేయండి. మళ్ళీ పడితే మళ్ళీ తీసుకోండి, లేదంటే వెయిట్ చేయండి, అంతే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీకాంత్ గారు, డిఆర్ఎస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీకాంత్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. శాంతి గారు, థ్యాంక్ యూ అండి. సో సతీష్ నల్ల గారు, గుడ్ మార్నింగ్ సార్. ఐసిఐసిఐ ప్రొడక్షన్ ప్రో, హోల్డ్ ఆర్ సెల్? ఏఎంసి ఐపీఓ హోల్డ్ చేయండి. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సత్యయ్య గారు, హోల్డ్ చేయొచ్చు ఐసిఐసిఐ. ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 120 షేర్స్ వచ్చినాయి అనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ మీద కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని కొన్ని షేర్స్ వదులుకోండి. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. జీవన్ గారు, థ్యాంక్ యూ అమ్మా. లాసా లాసా సత్తుపల్లి, థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ పెన్నీ స్టాక్స్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. కీప్ వాచింగ్. మెడికల్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈ నెట్వర్క్ షేర్స్ 2200 ప్రైస్లో బై చేశాను. 3 ఇయర్స్ కోసం హోల్డ్ చేయొచ్చా? చేయొచ్చు అండి. హోల్డ్కి అసలు ఇబ్బంది లేదు. మీరు 3 ఇయర్స్ అన్నప్పుడు అసలు బ్రహ్మాండంగా ఏ స్టాక్ ఏ స్టాక్ అయినా హోల్డ్ చేయొచ్చు. సో స్కోప్ కూడా ఉంది మీకు చాలా. కాకపోతే దీని టార్గెట్ 3 ఇయర్స్ కన్నా 3500 దగ్గరకు వచ్చినప్పుడు అమ్ముకోండి. మోక్షశ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. రియల్లీ యువర్ రీసెర్చ్ ఫర్ తెలుగు పీపుల్స్ ఆర్ అప్రిషియేషబుల్ అండ్ హ్యాండ్స్ ఆఫ్ ఫర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ ఏ గ్రేట్ కామెంట్ టువర్డ్స్ అస్. సో సాయి గారు, సార్ నేను కొచ్చిన్ షిప్ యార్డ్లో 1850లో బై చేశాను. ఆ స్టాక్ని యావరేజ్ చేయొచ్చా, లాస్ బుక్ చేయాలి? ఏం చేయొద్దు. లాస్ లాంటిదంటే ఏమీ బుక్ చేయొద్దు. సో కొంచెం కొంచెం ఓపిక పట్టుకోండి. సో కుదిరితే యావరేజ్ చేసుకోండి తప్ప లాస్ అయితే బుక్ చేసుకోవద్దు. డిఫెన్స్ స్టాక్స్ ఒక్క 2-3 రోజులు చాలండి, కొన్న ప్రైస్కి వచ్చేస్తాయి, కంగారు పడొద్దు. సత్యనారాయణ గారు, హాయ్. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ షేర్ బయింగ్ ప్రైస్ 950 రూపీస్. ప్రజెంట్ ప్రైస్లో యావరేజ్ ఆర్ హోల్డ్? ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ సార్. హోల్డ్ ఇట్ సార్, ఏం చేయొద్దు. కుదిరితే 830 దగ్గరకు వస్తే యావరేజ్ చేయండి, తక్కువ క్వాంటిటీస్ చేయండి. ఎల్సీ టైప్ ఆఫ్ స్టాక్స్ అవి చెప్పాలి అంటే మీరు కోర్సే నేర్చుకోవాలండి. సో యూట్యూబ్లో అటువంటివి మనం ప్రమోట్ చేయకూడదు. సుధీర్ గారు, హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ ప్రిడిక్షన్స్ అండ్ ఎడ్యుకేషన్ వీడియోస్ ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సుధీర్ గారు, రైటింగ్ ఏ గ్రేట్ కామెంట్స్ టువర్డ్స్ అస్. సో దాదాపు మీకు యూట్యూబ్లో ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు అడగవచ్చు, నేను వీడియోస్లో క్లియర్ చేస్తాను. సో దీనికి ఆన్సర్ నెక్స్ట్ డే వీడియోస్లో చెప్తాను. అలాగే రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే, నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్స్ హిట్ అయినాయో లేదో ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నిన్న ఇచ్చిన బ్రిటానియా ఇండస్ట్రీస్ 6080 దగ్గర నేను బేరీస్ చేయమని చెప్పాను, చూడండి. సో 6080 అంటే అది 6080 దగ్గర కనుక మీరు బేరీస్ చేస్తే పడిపోయి దాదాపు 6020కి వచ్చింది. మనం ఇచ్చిన ప్రతి టార్గెట్ కూడా హిట్ అయింది, మీరు చెక్ చేసుకోవచ్చు. 6000. సో సో దీంతో పాటు నిన్న ఇచ్చిన సెన్సెక్స్, పీఈలు, సిఈలు ఇవన్నీ కూడా హిట్ అయినాయి. మార్కెట్ సిఈ సైడ్కి వెళ్ళింది, పీఈ సైడ్కి వెళ్ళింది, చూసుకోండి. రేపు ఫ్రైడే మార్కెట్ ఎలా ఉండబోతుంది ఒకసారి చూద్దాం. రేపు దీంట్లో ఇంట్రాడే స్టాక్స్కి వచ్చేసరికి ఫస్ట్ మీకు సజెస్ట్ చేసే స్టాక్ అండి, సో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అండి. ఇది 5090 దగ్గరకు వస్తే బేరిష్ చేయండి. 50
90 దగ్గరకు వస్తే బేరీస్ చేయండి. సో టార్గెట్ 5070 నుండి 5050 వరకు ఉంది. 5123 స్టాప్ లాస్ అండి. అలాగే నెక్స్ట్ కంపెనీ వారీ ఎనర్జీస్, ఇది 2890 దగ్గర బుల్లిష్ పెరుగుతుంది. సో 2310 నుండి 2300 వరకు టార్గెట్ ఉంది, చూసుకోండి. సో ఇండెక్స్కి వచ్చేసరికి 84,300 సిఈ బ్రహ్మాండంగా తీసుకోండి. 84,300 సిఈ. బ్యాంక్ నిఫ్టీ కూడా 59,500 300 పిఈ తీసుకోండి. నిఫ్టీ 50 25,500 సిఈ. బిగ్ నిఫ్టీ 14,000 పిఈ. ఫిన్ నిఫ్టీ 27,500 పిఈ తీసుకోండి. సో ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్ అండి. జాగ్రత్తగా చేసుకోండి. ఫ్రైడే మార్కెట్ చాలా వాలటైల్గా ఉంటుంది. సో ఇలా కాకుండా లేదు మాకు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలి సార్ అనుకుంటే మీరు మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి. సో చూడొచ్చు మీరు ప్రీమియం గ్రూప్లో. సో ఈరోజు ఇచ్చిన కాల్స్ ఇది అవి నిన్నటివి రెగ్యులర్గా హిట్టింగ్ మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఈరోజు చూడండి, టుడే పిఈ ఇచ్చాము, టార్గెట్ హిట్ అయింది, చాలా టార్గెట్ హిట్ అయిందండి. సో చూసుకోవచ్చు మీరు. సో ఒక్కొక్క లాట్తోనే 1500 1600 ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. సో సెన్సెక్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు చూడండి, రైట్. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ ఏంటి అంటే వేరే ఒక కాలేజ్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ సెషన్కి వెళ్ళి నేను ఎక్కువగా ప్రిడిక్షన్ ఇవ్వలేదు. రెగ్యులర్గా అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఫర్ ద ఫస్ట్ టైము ఒక గ్రేట్ కాలేజీలో వెళ్ళి మన హైకోర్టులో ఉన్న అడ్వకేట్స్తో కలిసి ఒక వర్క్షాప్ కండక్ట్ చేశామండి ఈరోజు. సో ఆ వర్క్షాప్లోనే మనకున్న టైంలో కూర్చొని ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇది టీము. సో గ్రేట్ వర్క్. ఈరోజు చాలామంది పిల్లలకి ఒక యూస్ఫుల్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేసాం. అంటే లీగల్గా ఎటువంటి అడ్వాంటేజెస్ ఉండాలి అని చెప్పేసి. సో మన కంపెనీ నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది విత్ ద అసోసియేషన్ ఆఫ్ ఎన్ఎన్ఆర్జీ కాలేజ్. సో ఎందుకంటే డాక్టర్ మణిదీప్ గారు అడ్వకేట్ లాయర్ మణిదీప్ గారు సో గెస్ట్ లెక్చర్ ఇచ్చారు. సో ఇటువంటి యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో సో మీ ఏరియాలో కూడా ప్లాన్ చేద్దాం అప్కమింగ్లో. ఎందుకంటే నేను నమ్మేది సో జనాలకి ఉచితంగా వేయాల్సింది విద్యా వైద్యం అండి. సో భారతదేశంలో అన్ఫార్చునేట్లీ అవి కొంచెం కాస్ట్లీ అయిపోయాయి. సో వైద్యము, విద్య, న్యాయము. సో దీంట్లో నా వంతున ఫైనాన్షియల్ నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ నాకు చేతనైనంత జస్టిఫికేషన్, అంటే ఒక కామన్ మ్యాన్కి న్యాయం ఎలా దొరుకుతుంది అనే వర్షన్స్తో ఇటువంటివి కండక్ట్ చేపిస్తున్నాను. ఇక నెక్స్ట్ లాయర్స్, డాక్టర్ని కూడా తీసుకొస్తే సొసైటీకి మనం ఏదైతే చేయగలిగింది చేయవచ్చు. సో ఎనీవే చూద్దాం. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్, బాయ్. మనం ఇచ్చే వీడియోస్, చేసే కంటెంట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్. జై హింద్.